హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాగిని గురించి సీరియల్స్ తో పాటు మూవీస్ కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. నాగిని దగ్గర పాముతో పాటు ఒక నాగమణి కూడా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ నాగమణితో మనం అనుకున్నది ఏదైనా కూడా చేయొచ్చు. ఆ నాగమణి చాలా పవర్ఫుల్. అది మన దగ్గరుంటే మనకు అదృష్టం పట్టినట్లే. కాని అత్యాశ ఉన్న దగ్గరే అంతం కూడా ఉంటుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయినట్లే నాగమణి మన దగ్గర ఉన్నా కూడా తర్వాత దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ నాగమణిని ఎవరైనా పొందొచ్చా అంటే అది అందరికీ సాధ్యం కాదనే చెప్పాలి. ఎంతో తపస్సు చేసిన నాగినికి మాత్రమే ఆ నాగమణి దొరుకుతుంది. మరి పొరపాటున ఆ నాగమణి ఎవరికైనా దొరికితే వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దామా? అంటే ఏదో ఒక కథ చెబుతున్నాను అని మాత్రం అనుకోకండి. రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ సంఘటన ఏంటో, తర్వాత ఏమైందో అన్నీ చూడాలంటే ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేయాల్సిందే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. రాజస్థాన్లో ఎన్నో రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. రాజస్థాన్లోని చండెల్ అనే ఒక విలేజ్ లో రష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక సాధారణ జీవితం గడుపుతూ వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మేకలను గడ్డి మేయించటానికి అడవికి తీసుకుని వెళ్లాడు. ఆ రోజు వెళ్లేదానికంటే కొంచెం అడవిలో లోపలికి వెళ్లాడు. అలా సాయంత్రం అడవిలో నడుస్తూ ఉండగా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోవటం అతను గమనించాడు. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొద్ది దూరంలో ఏదో మెరుస్తూ ఉండటం గమనించి అదేంటి అని దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ ప్లేస్ లో నాగిని గర్భంతో ఉండి నాగమణితో ఉండటం చూసి భయపడి అక్కడ్నుంచి ఒక్కసారిగా పరిగెత్తాడు. అక్కడ నాగినితో పాటు ఒక నాగుపాము కూడా ఉండటం అతను గమనించాడు. అలా ఆ అడవిలోంచి పరిగెత్తి ఏదో ఒకలాగా రాత్రిలోపు ఇంటికి చేరుకొని ఎంతో భయంతో నిద్రపోటానికి ట్రై చేశాడు. కాని కలలో కూడా ఆ నాగమణి వస్తూ ఉండటంతో అతనికి అస్సలు నిద్రపట్టలేదు. దాంతో అతను ఆ నాగమణి గురించి ఆలోచించటం స్టార్ట్ చేశాడు. కొద్ది సమయానికి ఆ నాగమణిని ఎలా అయినా కూడా తను సొంతం చేసుకోవాలని, దానివల్ల తను ఎంతో ధనవంతుని అవుతానని ఆశపడి కాదు అత్యాశపడి దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఆలోచించాడు. నాగిని బిడ్డను కనేటప్పుడు ఆ నాగమణిని తీసుకోవచ్చని అనుకుంటాడు. ఎందుకంటే ఆ టైంలో నాగిని చాలా వీక్ గా ఉంటుంది. కాని అక్కడ వచ్చిన ఇంకొక చిక్కు నాగుపాము. దాన్ని ఎలా చంపాలి అనేది. దాని గురించి తీవ్రంగా ఆలోచించి పేడతో కొడితే పాము స్పృహ తప్పి పడిపోతుందని గుర్తొచ్చి దాని తర్వాత ఆ పామును రాయితో కొట్టొచ్చని ప్లాన్ చేసి సరైన సమయం కోసం ఆ నాగమణిని దక్కించుకోటానికి వేచి ఉండటం స్టార్ట్ చేశాడు. ఎట్టకేలకు ఆ టైం రానే వచ్చింది. నాగిని బిడ్డని కనే సమయం చూసి నాగినిని ఒక రాయితో కొట్టి వెంటనే తన దగ్గరున్న పేడతో నాగుపాము తలమీద కొట్టి తర్వాత రాయితో దాడి చేసి అక్కడున్న నాగమణిని తీసుకుని టక్కున ఇంటికి పారిపోయాడు. అలా అతను ఎక్కడా ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ అతని కోసం ఎదురుచూస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు మిమ్మల్ని మేము ఎప్పుడూ అడిగే విధంగానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఈ ప్రోత్సాహమే మాకు 1,000,000 ఏనుగుల బలాన్నిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్విస్ట్ ఏంటో చూద్దామా? అతను ఎక్కడా ఆగకుండా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా పారిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. అతను అక్కడ నాగిని చనిపోయింది అనుకున్నాడు. కాని నాగిని చనిపోదు. కొద్దిసేపటికి నాగిని స్పృహలోకి వచ్చి ఆ మణి లేకపోవటం, అలాగే తన భర్త కూడా చనిపోయి ఉండటం గమనించి దాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో తన శక్తితో గ్రహిస్తుంది. అతని మీద దాడి చేయటానికి తన దగ్గర ఎటువంటి శక్తులు ఉండవు. కాని రూపాన్ని మార్చుకునే శక్తి మాత్రం తన దగ్గర ఇంకా ఉంటుంది. ఆ శక్తితో నాగిని ఒక వ్యక్తి రూపంలోకి మారి అమర్గా రూపాంతరం చెందుతుంది. ఇంకో పక్క రష్ మాత్రం ఆ నాగమణి వల్ల ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడు అవుతాడు. అలా ఊర్లో కూడా మంచి పేరు సంపాదించుకుని అందరి దృష్టిలో పడతాడు. అలా గడుస్తూ ఉండగా తనకి ప్రియా అనే అమ్మాయితో పెళ్లి కూడా అవుతుంది. ఆమె అతన్ని ఎంతో ఇష్టపడుతుంది. అలా వాళ్ళు ఎంతో ధనాన్ని సంపాదిస్తూ వేరే ఊరికి మారిపోతారు. అలా ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అతను తన భార్యతో ఆ ఊర్లో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ జీవితం సాగిస్తూ ఉంటాడు. ఆ టైంలోనే అమర్గా రూపాంతరం చెందిన నాగిని అతనితో పరిచయం పెంచుకుంటుంది. రష్ అమర్ని కొన్నాళ్లకి తన సొంత అన్నలా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తాడు. అలా రోజులు గడిచే కొద్దీ నాగిని అతన్ని చంపటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ప్రియా తన భర్త దగ్గరకు వెళ్లి నువ్వు తండ్రివి కాబోతున్నావు అని ఎంతో సంతోషంగా చెబుతుంది. రష్ కూడా ఆ న్యూస్ విని ఎంతో సంతోషిస్తాడు.
ఆ విషయం అమర్కి కూడా చెబుతాడు. అమర్కి ఈ విషయం చెప్పి ఈరోజు నిన్ను నా భార్యను ఒక ప్లేస్ లోకి తీసుకుని వెళ్తాను అని చెబుతాడు. అన్నట్టుగానే కార్లో అమర్ని ఇంకా ప్రియాని ఒక పాడుబడ్డ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అమర్తో ఇంకా ప్రియతో తన పేరెంట్స్ ఈ ఇంట్లోనే ఉండేవారని, రష్ పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయారని, తన నాన్న వాళ్ళ అమ్మకన్నా ముందే తనని వదిలిపెట్టి వెళ్లిపోయాడని, అందుకే మనస్సు బాగోలేనప్పుడల్లా అక్కడికి వస్తూ ఉంటానని చెబుతూ ఎంతో ఏడుస్తాడు. అలా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు అక్కడ్నుంచి బయలుదేరుతారు. చీకట్లో రష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎక్కడ్నుండో కార్ మీద రాయిపడి కారు పల్టీ కొట్టి ఎంతో దారుణం జరుగుతుంది. కొంతసేపటికి రష్ కళ్ళు తెరిచి చూసేసరికి తన భార్య ప్రియ చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. అది చూసి తను ఎంతో ఏడుస్తాడు. అలా ఎంతో ఏడుస్తున్న రష్ కి ఇంకొక షాక్ తగులుతుంది. సడన్ గా అమర్ నాగినిగా మారిపోతాడు. మారి రష్ ముందు నిలబడతాడు. అది చూసిన రష్, ప్లీజ్ నా భార్యను ఏమీ చెయ్యొద్దు, నా భార్యను బిడ్డను ఏమీ చెయ్యొద్దు, కావాలంటే నన్ను చంపేయమని అంటాడు. అలా అంత ప్రేమను చూసిన నాగిని తన మనసు కరిగిపోవటం వల్ల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేయకుండా వదిలేస్తుంది. అలా అతడు బ్రతికిపోతాడు. మీరేమంటారు ఫ్రెండ్స్? అత్యాశ ఎంతవరకు మంచిది? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. టాటా, బై బాయ్.